మన చివెల్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారు మళ్ళీ కాబోయే కూడా పార్లమెంట్ సభ్యుడిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ఈరోజు జనజాతరకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకోసం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చిన మన గౌరవనీయులు ఏఐసిసి జనరల్ సెక్రటరీ గారు ప్రియాంక గాంధీ గారు, ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు తాండూర్. మనకు 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఆల్రెడీ 4 గ్యారంటీలు అమలు చేసి మిగతావన్నీ ఇస్తా అని చెప్పి ఇస్తూ ముందు సాగతీస్తున్న మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి గారికి, మన ఇన్ఛార్జులుగా వచ్చిన దీపాదాస్ మున్షి గారికి, రోహిత్ చౌదరి గారికి, పెద్దలు గౌరవనీయులు మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, స్థానిక శాసనసభ్యులు అన్న మనోహర్ రెడ్డి గారు, పరిగి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు అన్న రామ్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ, అక్కా చెల్లెలు అన్నదమ్ములు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ మే 13 3వ నెంబర్ కాంగ్రెస్ అభ్యర్థి హస్తం గుర్తు. ఏం నెంబర్ 3, ఏం గుర్తు? కడుపు నిండింది. ఇక రాబోయే ఎలక్షన్ లో మన పోరు బీజేపీతో. కాంగ్రెస్ పార్టీ పుట్టింది పేదల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు, రాజ్యాంగబద్ధంగా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, ఆపదలను ఆదుకుంటూ, కష్టాలున్నోళ్ళ కన్నీళ్లు దూర్చుకుంటూ, నష్టాలున్నోళ్లకు రుణమాఫీ చేస్తా అని ముందు సాగిన అన్న రేవంత్ రెడ్డి అన్న ఒకవైపు. అందుకే నిదర్శనం మన 6 గ్యారెంటీలు. ఇవన్నీ ఇస్తూ ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అయితే, పేదరికం లేదు ఈ దేశంలో. ఉచిత కరెంట్ వద్దు, ఉచిత బస్సు వద్దు, పెన్షన్లు వద్దు, అత్తకు 4000 వద్దు, కోడలకు 2500 వద్దు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వద్దు అంటుంది బీజేపీ ప్రభుత్వం. రుణమాఫీలు ఇయ్యదంట. 1000 కోట్లు బ్యాంక్ రుణాలు ఉన్నలకు రుణమాఫీ చేస్తుందంట. ఇది ఎక్కడ న్యాయం అని అడిగితే మా ఇష్టానుసారం అంటుంది బీజేపీ పార్టీ. మనము ఉచిత కరెంట్ అని మనమంటే నల్లాలకు మీటర్లు పెడుతుంది బీజేపీ పార్టీ. మనము రుణమాఫీ చేస్తామంటే వాళ్ళు రిజర్వేషన్లు, మైనార్టీ రిజర్వేషన్లతో మొదలుపెట్టి అన్ని రిజర్వేషన్లు మాఫీ చేస్తా అని కంకణబద్దులైన బీజేపీ వాళ్ళు. మనం పేదల సంక్షేమం, రిజర్వేషన్లు, మన రాజ్యాంగాన్ని కాపాడుతుంది మనమున్నాం. అవతలోళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్నది చేస్తాం, మళ్ళీ మేము ప్రభుత్వంలోకి వస్తే అంటున్నారు. వాళ్ళు ప్రభుత్వంలోకి రావడం కల్లా. ఎందుకంటే గుజరాత్ లో 10% పోలింగ్ తగ్గింది. నార్త్ ఇండియాలో ప్రతి దగ్గర వెనుకబడి ఉంది బీజేపీ పార్టీ. అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి మనం అందరం చేయగలుగుతాం. చెయ్యిని బలపరుచుకుందాం. మన రేవంత్ రెడ్డి అన్న చెయ్యిని బలపరుచుకుందాం. మనకు రావాల్సిన నిధులు కోసం మనం పార్లమెంట్ లో కొట్లాడదాం. అందుకు మీరందరూ నన్ను దీవించండి, ఆదరించండి. నేను పార్లమెంట్కి వెళ్తాను. పార్లమెంట్ లో మన హక్కులు కాపాడుకునేందుకు మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుందాం. ఇది ఒక వైపు. మనమేమో ఇది మాట్లాడుతున్నాం, వాళ్ళేమో శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. మన అందరికీ కూడా శ్రీరామచంద్రుడే. శ్రీరాముడు నా గుండెల్లో ఉన్నాడు. మనమందరం భక్తి శ్రద్ధలతో కొలుస్తాం అందరి దేవుళ్ళను. అది మన ఇష్టం. కానీ అసలు అయోధ్యలో ఉన్న శ్రీరాముడు మా రాముడు అంటారు. ఇది ఎక్కడ న్యాయం అంటే అది మా ఇష్టం అంటున్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం కడతా అంటే నేనేమో 10 లక్షల రూపాయలు ఇచ్చిన, నా దగ్గర రసీదు కూడా ఉంది. అవతల విశ్వేశ్వర రెడ్డి అప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండే, పోయి అడిగితే నేను మతాలు నమ్మను, దేవుణ్ణి నమ్మను, నేను రూపాయి అన్నాడు. సరే అది నీ ఇష్టం. కానీ ఇవాళ శ్రీరాముని బొమ్మ పెట్టుకొని తిరుగుతుండు. ఇది ఎక్కడ న్యాయం అని నేను అడుగుతున్నా. నేనప్పుడు రాజకీయంలో లేను, కానీ శ్రీరాముడు భక్తి శ్రద్ధలతో నేను ఇచ్చిన. శ్రీరాముడు అందరి వాడు, అందరి గుండెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ ఒకవైపు. అన్ని సర్వేలు రిపోర్ట్ చూపెడుతున్నాయి మనం ముందంజున్నామని చెప్పి. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులు అన్న రేవంత్ రెడ్డి అన్న
మా ఇన్ఛార్జ్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి అన్నతో పాటు మా పెద్దలు గౌరవనీయులు ప్రసాద్ అన్న, రామ్మోహన్ రెడ్డి అన్న, మనోహర్ రెడ్డి అన్నతో పాటు కాంగ్రెస్ ఇంత పెద్ద కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. నా కోసం 25 రోజులు అహర్నిశలు కష్టపడ్డా ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇక రాబోయే 24 గంటల్లో ప్రతి ఒక్కరం గడప గడపకి వెళ్దాం. గడపకి వెళ్ళి మనం చేసిన గ్యారెంటీల గురించి మాట్లాడుతున్నాం. మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అని చెప్దాం. శ్రీరాముడు అందరి వాడని చెప్దాం. యువత కూడా అందరూ మన వైపు మరలేరు. 2014లో ఉద్యోగాలు ఇస్తా అన్నది బీజేపీ. 14 ఇయలే, 18 ఇయలే, ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగం ఇయలే. 20 కోట్లు ఇస్తా అని 7 లక్షలు ఇచ్చింది. అందుకే యువత అంతా మన వైపు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరం మనం ముందంజున్నాం. సర్వే రిపోర్ట్లు అన్ని చాలా పాజిటివ్ వచ్చినాయి. కాబట్టి మనం ఇంకా రాబోయే 24 గంటలు కష్టపడి మనం ముందుకు పోదామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. విశ్వేశ్వర రెడ్డి ఆల్రెడీ ఓటమి ఒప్పుకున్నాడు. 111 జీవోని ఎత్తించేస్తే 100 కొబ్బరికాయలు కొట్టి నా వల్ల కాలేదన్నాడు. అప్పటు మన్నెగూడ రోడ్ నేను శాంక్షన్ చేయిస్తే అప్పుడు ఒప్పుకున్నాడు. ఇంటికి ఎవరికి వచ్చినా ₹1 సహాయం చేయలే. విద్య పరంగా, వైద్య పరంగా నేను 100 కోట్లు వికారాబాద్ బ్రిడ్జికి తెచ్చిన. ఆయనే ఊర్లో ఆయన నుండి తేలేకపోయిండు. ఇప్పుడు ఏమంటుండు, ఈసారి నన్ను గెలిపియండి, నేను రంజిత్ రెడ్డి లాగా పనిచేస్తా, రంజిత్ రెడ్డి లాగా అందరిని గుర్తుపెట్టుకుంటా, రంజిత్ రెడ్డి లాగా అందరికి ఛాయ్ దాయిపిస్తా అంటుండు. అదే నిదర్శనమైన ఓడిపోయినట్టు. కాబట్టి మీరందరూ కంకణబద్దులై చెయ్యి కలపండి. 24 గంటలు నా కోసం కష్టపడండి. మీ అందరికీ శిరస్సు వంచి వేడుకుంటున్నా. మనం గెలుస్తున్నాం. మీరు 24 గంటలు కష్టపడండి. మంచి మెజార్టీతో గెలుస్తాం. నా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, రాబోయే 5 ఏళ్ళు మీరు బేఫికర్గా ఉండండి. నేనున్నా మీకోసం. ఏ ఆపద వచ్చినా నేను ఆదుకుంటా అని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. 3వ నెంబర్ హస్తం గుర్తు మే 13. సయ్యా సిద్ధమా? కృతజ్ఞతలు. గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకుడు, మన వికారాబాద్ ముద్దు బిడ్డ, మన ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బిరసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే జై కాంగ్రెస్. గట్టిగా జై జై కాంగ్రెస్. ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని ఈ ఎన్నికల బరిలో దించితే, ఈనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి, మనకు అండగా నిలబడడానికి వికారాబాద్ జిల్లా గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఈ రోజు మన తాండూరు పట్టణానికి వచ్చిండ్రు. మిత్రులారా, మీరందరూ నిలబడి పెద్ద ఎత్తున చప్పట్లతో శ్రీమతి ప్రియాంక గాంధీ గారికి స్వాగతం పలకండి. మిత్రులారా, ఈ ఎన్నికలు, ఈ ఫలితాలు తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయి. ప్రధానంగా మన వికారాబాదు జిల్లా పరిధిలో 4 అసెంబ్లీలు ఉంటే, ఆనాడు శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ నాడు కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాలలో మీరు అత్యధిక మెజారిటీ ఇచ్చి
నలుగురు శాసనసభ్యులను గెలిపించడంతో మీ అభిమానంతో మీ అండతో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసి గెలిపించినందుకు ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి కొడంగల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రిగా, వికారాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ గారు శాసనసభ స్పీకర్ గా రాష్ట్రంలో అత్యంత కీలకమైన 2 పదవులు, అది ముఖ్యమంత్రి పదవి, శాసనసభాపక్ష స్పీకర్ గా మన వికారాబాద్ జిల్లాకే దక్కింది అనంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనకిచ్చిన జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉందో మిత్రులందరినీ అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఎక్కువ విషయాలు ప్రస్తావించను, కానీ 2 ప్రధానమైన అంశాలను ఈరోజు మీ ముందు పెట్టదలుచుకున్నా. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ప్రజలని ఆలోచన చేసి తీర్పియమని అడుగుతున్నా. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, గడ్డం ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మన వెనుకబడిన ప్రాంతం, ఎడారి ప్రాంతం, కరువు ప్రాంతం, కందులే కాదు ఇతర పంటలు పండించాలి, మన ప్రాంతం పచ్చగా ఉండాలి అని ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మన ప్రాంతానికి నీళ్లు ఇవ్వడానికి వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రావు మన ప్రాంతానికి, మన వికారాబాద్, మన చేవెళ్ల, మన తాండూర్, మన పరిగి ప్రాంతానికి రావాల్సిన గోదావరి జలాలను ఈనాడు రద్దు చేసి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పడావు పెట్టి మన ప్రాంతాన్ని ఎడారిగా చేసిండు. అందుకే నేను ఇవాళ అడుగుతున్నా, బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయం ప్రాణహిత చేవెళ్ల మన ప్రాంతానికి రాలే. అదే విధంగా ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణానది జలాలను మన మక్తల్, నారాయణపేట, కొడంగల్, తాండూర్, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులతో మన ప్రాంతం పచ్చని పంటలు పండాలని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఆనాడు కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసింది. కానీ నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఈ 10 సంవత్సరాలు అనుమతి ఇవ్వక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కృష్ణానది జలాలు కూడా మన ప్రాంతానికి రాలేదు. ఈ రోజు కూడా మనము కరువు కాటకాలతో రైతుల ఆత్మహత్యలతో చనిపోతున్నాం. ఇవాళ మనం పండించే కందులు మన ప్రాంతంలో అమ్ముకుంటే గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఈరోజు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలే. అందుకే ఈరోజు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ రైలు రావాలన్నా, ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, ఈ ప్రాంతంలో కృష్ణానది జలాలతో మన పొలాలు తడవాలన్నా కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డి గెలవాలి. ఇదే కాదు, ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు, వికారాబాద్ శాటిలైట్ సిటీ కావచ్చు, వికారాబాద్ ఎంఎంటీఎస్ రైలు కావచ్చు, మన ప్రాంత అభివృద్ధి అర్ధాంతరంగా ఆగిపోయింది. మన వికారాబాద్ అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ నది నల్గొండ జిల్లా వరకు వెళ్తుంది. ఇవాళ పచ్చని పంటలకు ఉండాల్సిన మూసి ఈరోజు కాలుష్యమై ఈరోజు నరక కూపంగా తయారైంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ పేరు మీద అభివృద్ధి చేసుకోవాలి అని అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండాలి. అందుకే మన ప్రాంత అభివృద్ధి కోసం, మన సమస్యల పరిష్కారం కోసం మనము ఈరోజు కాంగ్రెస్ ను గెలిపించుకోవాలి. ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు, రైతు భరోసా పథకంలో కాంగ్రెస్ పార్టీ నిధులు వేయడం లేదు అని. నేను చెప్పిన మే 9 తారీఖు నాడు తప్పకుండా మే 9 తారీఖు లోపల రైతులకు రైతు భరోసా పథకంలో 7,500 కోట్ల రూపాయలు మీ ఖాతాలో వేసి
ఈ రైతులను ఆదుకుంటా అని మాట ఇచ్చిన. నేను నిధులేస్తే చంద్రశేఖర్ రావు అమరవీరుల స్తూపం దగ్గర ముక్కు నేలకు రాయాలి అని నేను సవాలు విసిరిన. 9 తారీఖు చెప్తే 6 తారీఖు నాడే 7,500 కోట్ల రూపాయల నిధులు ఖాతాలలో రైతులకు రైతు భరోసా పథకంలో వేసినాం. ఇప్పుడు చంద్రశేఖర్ రావుని అడుగుతున్నా, నువ్వు సవాలు చేసినావు కదా, రైతు భరోసా నిధులు మేము వేసినాం కదా, నీకేం మాత్రం సోయి ఉన్నా అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి ముక్కుకు నేలకు రాయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా ఆయన అల్లుడు హరీష్ రావు గారు రైతు రుణమాఫీ చేయలేదన్నాడు. నేను చెప్పిన 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా అన్న. హరీష్ రావు చెయ్యలేను, చేస్తే రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను అన్నాడు. అందుకే ఈరోజు వికారాబాద్ జిల్లా రైతాంగం సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులకు నేను మాట ఇస్తున్నా. మన అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభ స్వామి సాక్షిగా, అనంతగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి ఈ తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చుకునే బాధ్యత నేను తీసుకుంటా. నేను ఇవాళ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఈ పదవి, ఈ హోదా, ఈ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేయకపోతే, రైతుల రుణము తీర్చుకోకపోతే ఇది నిష్ప్రయోజనం. అందుకే రైతుల రుణం తీర్చుకొని రైతులను ఆదుకునే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా ఇవాళ బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ, అమిత్ షా రోజు వస్తున్నారు. సంక్రాంతి పూట గంగిరెద్దులాగా ఊరూరు తిరుగుతున్నారు. సంక్రాంతి పూట గంగిరెద్దులో ఎట్లా తిరుగుతారో నేను ఇవాళ గుర్తు చేయదలుచుకున్నా, మోడీని ప్రశ్నించదలుచుకున్నా. ఆనాడు సోనియా గాంధీ గారు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనకిచ్చింది సోనియమ్మ. వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సోనియమ్మ మనకిచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఐటీఐఆర్ కారిడార్ సోనియమ్మ మనకిచ్చింది. ఐఐటి, ఐఐఎం విద్యా సంస్థల్ని, గిరిజన యూనివర్సిటీని సోనియమ్మ మనకిచ్చింది. మెట్రో రైలు మనకిచ్చింది. ఐటీ కంపెనీలు మనకిచ్చిండ్రు సోనియమ్మ. మరి ఇవాళ బీజేపీ 10 ఏళ్లలో మనకేమిచ్చింది సోదరులారా? ఏమిచ్చింది? తీసుకొని రంజిత్కి ఇచ్చేసాను. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఖమ్మంలో బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకేమిచ్చింది? వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే మోడీ మనకేమిచ్చిండు? ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ ఏమిచ్చింది? ఐఐటి, ఐఐఎం మనం అడిగితే మోడీ ఏం తెచ్చిండు? మరి నేను అడుగుతున్న మిత్రులారా, మనం ఇన్ని అడిగితే ఏమి ఇవ్వకుండా ఇవాళ గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెడతామా లేదా? అందుకే బీజేపీ ఏమిచ్చిందని నేనంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డు అని మీరు అనాలి. సిద్ధమా? 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 బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? గట్టిగా మోడీకి వినిపించాలి. బీజేపీ ఏమిచ్చింది? మోడీ ఏం తెచ్చిండు? బీజేపీ ఏమిచ్చింది? గాడిద గుడ్డిచ్చిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా బీజేపీ వాళ్ళు పదే పదే శ్రీరామ్ నవమి, హనుమాన్ జయంతి,
దేవుళ్ళని చూపించి ఓట్లు అడగాలంటారు. నేను అడుగుతున్న మిత్రులారా, శ్రీరామ నవమి మన తాతలు ముత్తాతలు చేయలేదా? హనుమాన్ జయంతి మనం చేయలేదా? పోసమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు, గ్రామ దేవతలకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? మనం ఇన్ని హిందువుల పూజల్ని పండుగల్ని చేసిన మనకు ఇవాళ దేవుడి పేరు మీద విభజించాలని చూస్తారు. అందుకే బీజేపీలకు నేను చెప్పిన, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందూ అని చెప్పిన. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి, వాడే అసలైన హిందువు. పోలింగ్ బూతులల్లా బిచ్చమడుకున్నట్టు దేవుడి పేరు మీద ఓట్లు అడుక్కునేవాడు హిందూ ద్రోహి. అట్లాంటి వాళ్ళను అందుకే ఇవాళ మనము ఓడించాలి. అదే కాదు మిత్రులారా, ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ పథకం ఇచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, ప్రాజెక్టులు కట్టినాం. ఈ రోజు కూడా అదే విధమైన పాలన, అదే విధమైన అభివృద్ధి మనం చేసుకుందాం. అందుకే రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి 1,00,000 మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈడికొచ్చిన వేలాది మంది మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నేను కోరుకుంటున్నా. 1,00,000 మెజారిటీ ఇవ్వడానికి మీరు సిద్ధమా? 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 నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకే, 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000 వెనకాల ఉన్నోళ్ళు కూడా అనాలి, వెనకాల దూరంగా ఉన్నోళ్ళు కూడా అనాలి. 1,00,000 1,00,000 1,00,000 1,00,000 1,00,000. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి, గతంలో మన జిల్లాకు వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ప్రియాంక గాంధీ గారు మన జిల్లాకు వచ్చేసినందుకు, తాను మళ్ళీ కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినందుకు కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మొనగాడు. जय तेलंगाना। यहाँ आकर मुझे सबसे ज्यादा खुशी होती है हमेशा। ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా నాకు చాలా ఆనందం వేస్తోంది. నమస్తే తెలంగాణ. सबसे पहले मैं आपसे माफी चाहती हूँ, मेरा गला थोड़ा बैठा हुआ है, लेकिन कोशिश करूंगी कि पूरी तरह से आपको भाषण दूं। ముందుగా నేను మీ అందరినీ క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నా స్వరం కొద్దిగా పనిచేయడం లేదు, కొద్దిగా వీక్ గా ఉంది. అయినప్పటికీ నేను చెప్పే ప్రయత్నాన్ని చేస్తాను. దయచేసి మీరంతా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. श्री रेवंत रेड्डी जी, श्रीमती दीपा दास मुंशी जी, श्री गद्दम प्रसाद जी, श्री रंजीत रेड्डी जी, श्री राम मोहन रेड्डी जी, श्री मनोहर रेड्डी जी, श्री रोहित चौधरी जी, मंच पर उपस्थित सभी कांग्रेस के नेतागण,
सभी कांग्रेस के पदाधिकारी, कार्यकर्तागण, मेरी प्यारी बहनें, मेरे प्यारे भाई, आप सबका इस सभा में बहुत बहुत स्वागत। వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, దీపాదాస్ మున్షి గారికి, శాసన సభాపతి గారికి, శాసన సభ్యుల వారికి, అదే విధంగా వేదిక మీద ఆసీనులైనటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలకు, ఈ కార్యక్రమానికి అసంఖ్యాకంగా విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ये चिलकुरी बाबा जी की पवित्र धरती है, उनका मेरी तरफ से नमन। ये वो धरती भी है जिससे मेरे परिवार का एक पुराना और बहुत गहरा रिश्ता रहा है। ఈ ప్రాంతం పవిత్రమైనటువంటి బాబా గారి యొక్క పుణ్యస్థలం. ఈ ప్రాంతంతో నాకు అత్యంత అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రాంతం అంటే నాకు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ప్రేమ కూడా ఉంది. आपने इंदिरा गांधी जी को सम्मान दिया, अपनी श्रद्धा दी, अपना प्यार दिया। మీరంతా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి మీ ప్రేమను పంచారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. వారి పట్ల మీ అందరూ కూడా ఎంతో ఆప్యాయతను, అనురాగాన్ని కూడా కనబరిచారు. और उन्होंने अपने पूरे दिल से आपका सम्मान किया और आपका प्यार लौटाया। మీరందరూ ఏ రకంగానైతే తనకు ప్రేమను పంచారో అదే రకంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమించారు. మీ అందరికీ తన ప్రేమను, అభిమానాన్ని కూడా పంచారు. मेरी माता जी श्रीमती सोनिया गांधी को आप सोनियम्मा बोलते हैं। आपने उनको अपनी मां बनाया, मेरी मां है। इस सम्मान के लिए मैं आपकी आभारी हूं और इस सम्मान से मेरा और आपका रिश्ता भी बनता है कि हम भाई बहन हैं। మీరు నా తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారిని మీరు కూడా సోనియమ్మ అని ప్రేమగా పిలిచి తల్లి పాత్రకునిచ్చారు. కాబట్టి ఈ పాత్ర ద్వారా మీరు నేను కూడా ఒక అనుబంధంలో, ఒక బంధంలో, ఒక సంబంధంలో ఇరుక్కుంటాం. ఆ సంబంధమే సోదర సోదరీమణుల యొక్క సంబంధం. हमारी जो कांग्रेस की प्रदेश सरकार है वो आपके लिए आज दिन रात काम कर रही है। कुछ समय पहले जब यहाँ के चुनाव थे, हम सब आपके बीच आए और हम सब ने आपको कहा कि एक ऐसी सरकार बनाओ, एक ऐसी सरकार चुनो जो आपके लिए समर्पित रहे, जो आपकी सेवा करे, जिसकी नीतियां आपके लिए बने। ఇక్కడ ఎన్నికలు శాసనసభకు జరిగినప్పుడు మేము మీ మధ్యలో వచ్చి అడిగాం, ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాతో సహకరించండి, ఒక ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించడంలో మాకు పూర్ణ అధికారాన్ని ఇవ్వండి, మద్దతునివ్వండి అన్నాం. తద్వారా మీరందరూ కూడా మాకు మద్దతునిచ్చారు. ఒక ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు మార్గాన్ని సుగమం చేశారు. ఒక ప్రజా ప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. आपने उस चुनाव में रेवंत जी और हमारी कांग्रेस के प्रत्याशियों को जिताकर अपने प्रदेश में एक ऐसी सरकार की शुरुआत की जो सच्ची राजनीति, सेवा की राजनीति करके आपको दिखाती है। మీరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకుని నిజమైనటువంటి రాజనీతిని చేసే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రజాసేవకు పునరంకితం అయ్యేటటువంటి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవటం జరిగింది. कांग्रेस पार्टी की राजनीति की नींव महात्मा गांधी ने डाली। जब उन्होंने हमारी आजादी का आंदोलन कराया, उस समय हमारे असूल उन्होंने हमें सिखाए। కాంగ్రెస్ పార్టీ యొక్క పునాది ఏదైతే ఉందో మహాత్మా గాంధీ గారు వేయటం జరిగింది. మహాత్మా గాంధీ గారి ద్వారా వేయబడ్డటువంటి ఆ పునాది రాయి ఒక ఉన్నతమైన జీవన విధానం, ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైనటువంటి ప్రభుత్వ విధానం ఎలా ఉండాలో వారు నేర్పించడం జరిగింది. वो असूल थे जिसने हमारे देश को आजाद किया। वो असूल थे जिसने हमारे संविधान को बनाया, हमारे लोकतंत्र की नींव डाली। వారే ఈ ప్రభుత్వం స్వాతంత్రం సాధించడం కోసం వారు పరిపూర్ణమైనటువంటి ఒక మార్గదర్శకాన్ని, ఒక నివేదికను తయారు చేశారు. తద్వారా ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోరాటం చేశారు. और कांग्रेस का सबसे जो गहरा असूल है ये है कि जनता लोकतंत्र में सर्वोपरि होती है। जनता की हमेशा सुनवाई होनी चाहिए।
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా ఎప్పుడు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది. यहाँ बैठे एक एक नेता को ये मालूम है कि उनकी जवाबदेही आपके प्रति है. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నేత, గెలిచినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు. यहाँ बैठा एक एक नेता जानता है कि सत्ता आपने दी है, शक्ति आपने दी है, सम्मान आपने दिया है और उस सम्मान और उस शक्ति का आदर होना चाहिए. మీరు ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ సేవకు పనికి రావాలి, అవన్నీ మీకు ఉపకరించాలి. इसीलिए जो गारंटी आपको दी थी हमारी प्रदेश सरकार ने, उसको पूरा करने का काम सरकार बनते ही शुरू हो गया. స్నేహితులారా, ఏ రాజ్యాంగాన్ని అయితే పరిపూర్ణంగా తీసేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాలకి గండి కొట్టడం అనేటటువంటిది ఇక్కడి నుండే ప్రారంభం కావాలి. और इनसे वो सुविधाएं मिली आपको जो बाकी देश में नहीं मिल रही हैं. जहां जहां भाजपा की सरकार है वहां लोग तड़प रहे हैं, तरस रहे हैं. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రజలు సౌకర్యాలు లేక, పథకాలు లేక అల్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. यहाँ सिलेंडर 500 रुपए का है, बाकी प्रदेशों में कल मैं उत्तर प्रदेश से आई, 1200 रुपए का सिलेंडर है उत्तर प्रदेश में. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు ఇంట్లో సిలిండరు దొరుకుతుంది. నేను నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అక్కడ 1200 రూపాయలకు సిలిండరు అమ్ముతున్న సంగతి తెలుసుకున్నాను. महंगाई का सामना करने के लिए जनता के लिए कोई सहायता नहीं है, कोई समर्थन नहीं है. ప్రజలకి రకమైనటువంటి సహకారం కానీ ఏ రకమైనటువంటి సహాయం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఇవ్వడం లేదు. बीजेपी की केंद्र सरकार में 10 सालों में सिर्फ और सिर्फ बड़े बड़े खरबपतियों के लिए सारी नीतियां बनाई हैं. 10 సంవత్సరాల పాలనా కాలంలో భారతీయ జనతా పార్టీ కేవలం గొప్ప గొప్ప వాళ్ళు, ధనవంతుల కోసం మాత్రమే పనిచేసింది. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చడం కోసం మాత్రమే పనిచేసింది. इस देश के गरीब के लिए, किसान के लिए, मजदूर के लिए, इस देश की मेरी बहनों के लिए, मिडिल क्लास के लिए कोई नीति नहीं लाए हैं. స్నేహితులారా, పేదల కోసం, వెనుకబడ్డటువంటి వాళ్ళ కోసం, నిరుపేదల కోసం, ముఖ్యంగా సోదరిమణుల కోసం, మహిళల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ ఏమీ ఎక్కడా చెయ్యలేదు. आप पे टैक्स बार बार बढ़ाते रहते हैं. बड़े खरबपतियों की टैक्स उतनी की उतनी रहती है. మన ట్యాక్సులు నిరంతరం పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. కానీ కోటీశ్వరులు, ధనవంతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్యాక్సులు అక్కడే పరిమితం అయిపోతాయి, అక్కడే ఆగిపోతాయి. बड़े बड़े खरबपतियों को 16 लाख करोड़ रुपए देके कर्ज माफ करते हैं. ధనవంతులైనటువంటి 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలని మాఫీ చేయటం జరుగుతుంది, రద్దు చేయటం జరుగుతుంది. देश का किसान 1 लाख रुपए के लिए 50,000 रुपए के लिए आत्महत्या करता है क्योंकि कर्ज नहीं चुका पा रहा है, लेकिन सरकार से कोई भी समर्थन नहीं मिलता. స్నేహితులారా, పేద రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 50,000 కోసం 1,00,000 రూపాయలు రుణం కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వాళ్ళకి ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి సహకారం అందడం లేదు. उसके खेत खराब होते हैं, नुकसान होता है, बारिश से, ओले से भुगतान नहीं मिलता, कर्ज लेना पड़ता है. उसकी बेटी की शादी होती है तो कर्ज लेना पड़ता है, उसके बच्चों को शिक्षित करना है तो कर्ज लेना पड़ता है और सरकार की तरफ से कोई मदद नहीं आती. స్నేహితులారా, వర్షాలు పడ్డా, వడగళ్ల వానతో పంటలు నష్టపోయినా వాళ్లకు ఎలాంటి పంట సహాయం దొరకడం లేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలన్నా, పిల్లలకు చదివించాలన్నా, అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళినా వాళ్ళు ఆ డబ్బులు తెచ్చుకోవటం కోసం అధికమైనటువంటి వడ్డీ రేట్లతో రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సహకారాన్ని అందించటం లేదు. जो लोग मेहनत से अपने छोटे छोटे बिजनेस, छोटे कारोबार शुरू करते हैं,
उनके लिए मुश्किलें बढ़ती चली गई इन 10 सालों में। उनको చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళ సమస్యలు ఏటికి ఆ ఏడాది పెరుగుతూ పోతున్నాయి పెరుగుతూ పోతున్నాయి పెరుగుతూ పోతున్నాయి। नोटबंदी और जीएसटी जैसी नीतियों ने उनकी कमर तोड़ी, उनकी कमाई कम हो गई, किसान की कमाई कम हो गई, मजदूरों की कमाई कम हो गई, स्टार्टअप्स में कमाई कम हो गई, आईटी सेक्टर में कमाई कम हो गई, और जहां जहां जरूरत है वहां सब मुश्किल हो गया, सब संघर्ष बढ़ गए। స్నేహితులారా, నోట్ల రద్దు కానివ్వండి, జిఎస్టి కానివ్వండి, ఇవి రావడం వల్ల సామాన్యుని యొక్క నడ్డి విరిగిపోయింది। రావాల్సినటువంటి పెట్టుబడులు రావడం లేదు, వ్యాపారాలు చేసుకునేటటువంటి వ్యాపారాలు కుంటుపడిపోయాయి, విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం అయిపోతుంది। కాబట్టి ఎక్కడ అభివృద్ధి జరగాలో అది జరగడం లేదు, అది ఎక్కడ ఎవరి కోసం జరగాలో వాళ్ళ కోసం మాత్రమే జరుగుతోంది। आपने पल्लमूरू रेंगारेड्डी प्रोजेक्ट के लिए नेशनल स्टेटस मांगा, आपको मिला? మన ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి డబ్బులు అడగటం జరిగింది, అది మనకు వచ్చిందా? చెప్పండి, मिला? వచ్చిందా? नहीं मिला। आपने आईआईएम, केंद्रीय विद्यालय, मेडिकल कॉलेज, नवोदय विद्यालय मांगा, इनमें से एक भी आपके क्षेत्र में आया? ఐఐఎం, మెడికల్ కాలేజ్, నవోదయ లాంటి విద్యా సంస్థలు మన ప్రాంతానికి కావాలని మనం ప్రభుత్వాన్ని అడిగాం, ప్రభుత్వం మనకి ఎప్పుడైనా ఇచ్చిందా? आपने फंड्स में अपना हिस्सा मांगा, बाढ़ से राहत के लिए मुआवजा मांगा, आपको मिला? మనం మన సంక్షేమం కోసం ప్రభుత్వం ఇవ్వవలసినటువంటి పథకాలను మనం అడిగాం, మనకు రుణమాఫీ కావాలని అడిగాం, కానీ ప్రభుత్వం ఎప్పుడైనా మనకిచ్చిందా? काजीपेट कोच फैक्ट्री और ट्राइबल यूनिवर्सिटी को पूरा करने की मांग थी, बनना शुरू हो गया था कांग्रेस के समय, फिर इन्होंने खत्म नहीं किया, काम पूरा नहीं किया। आपको इसके बारे में अच्छी जानकारी होगी। కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అలాగే ఇతరత్ర గొప్ప పనుల్ని మనం ఇక్కడ ప్రారంభించాం కాంగ్రెస్ పార్టీ హయాంలో। ఆ పనులు అప్పుడు ప్రారంభమయ్యాయి, కానీ ఆ పనులన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పనులు అక్కడ పూర్తిగా ఆగిపోయాయి। आज देश में सबसे ज्यादा बेरोजगारी है, 45 सालों में 70 करोड़ लोग बेरोजगार हैं, 30 लाख सरकारी पद खाली है केंद्र में। ఈ రోజు దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు మనకు కనబడుతున్నారు, అయితే కేంద్రంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా నిర్వీర్యంగా అక్కడ ఉన్నాయి। पिछले 3 सालों में देश की जनता की बचत 9 लाख करोड़ रुपए कम हो गई। 9 లక్షల రూపాయలకు పైగా ప్రజల యొక్క రుణాలు పెరిగిపోయాయి। बड़े बड़े खरबपतियों की टैक्स कम हुई और इनकम टैक्स बढ़ गई। పెద్ద పెద్ద కోటీశ్వరులు ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ట్యాక్సులు పూర్తిగా తొలగించబడ్డాయి లేదా తగ్గించబడ్డాయి, కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ట్యాక్సులు పన్నులు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి। इस देश के एयरपोर्ट, इस देश के बंदरगाह, इस देश का कोयला, इस देश की बिजली, बड़ी बड़ी सरकारी कंपनियों की सब्सिडी, सड़कों के ठेके सब इन बड़े बड़े खरबपतियों को दे दिए गए। స్నేహితులారా, ఈ దేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, బొగ్గు గనులు, విద్యుత్తు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటం జరుగుతోంది। పేదవాడికి ఉండేటటువంటి లావాల్సినటువంటి అన్ని ప్రయోజనాలు కూడా దీని ద్వారా తరలిపోతున్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాలి। इनका टैक्स कम होता है, इनको 16 लाख करोड़ रुपए के कर्ज माफ होते हैं, और आप ए टैक्स भरते हो। వీళ్ళకి 16 లక్షల కోట్ల రూపాయలు అంటే ధనవంతుల యొక్క 16 లక్షల కోట్ల రూపాయలు రుణాలు పూర్తిగా తీసివేయబడతాయి। अडानी अंबानी टैक्स आप भरते हो। అదానీ అంబానీ యొక్క పన్నులు ట్యాక్స్ ఏదైతే ఉందో అది మీరు చెల్లిస్తూ ఉన్నారు। आपकी सारी संपत्ति 2-3 बड़े बड़े खरबपतियों को दी जा रही है आपके आंखों के सामने। మన యొక్క పూర్తి సంపద ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి కేవలం 2 లేదా 3 కోటీశ్వరులు ధనవంతులైనటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతోంది। सारे टीवी के चैनल, सारी मीडिया इन्हीं खरबपतियों ने खरीद रखी है। దేశంలో ఉన్నటువంటి
పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. आपको सच्चाई दिखाई भी नहीं देती. మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతోంది. सिर्फ बड़े बड़े मंच, बड़े बड़े इवेंट, बहुत बड़े बड़े प्रोग्राम दिखाए जाते हैं. కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. और मोदी जी और इनके मंत्रियों की इतनी भी हिम्मत नहीं है कि चुनाव के समय जब आपसे वोट मांगने आए तो अपने काम के आधार पर मांगे. ఈ మోడీ గారు వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 साल पहले कहा था सबका साथ सबका विकास, आज कह रहे विकसित भारत 2047 में. స్నేహితులారా, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క వికాసం అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఎవరి వికాసం జరిగింది, ఎవరి సహకారంతో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. इनके नेता कहते हैं देखिए मोदी जी का विजन क्या है, 2047 तक सोच रहे हैं. मैं तो इनसे कहती हूँ अरे कल और आज का सोच लेते, 10 सालों में एक दिन का सोच लेते कि किस तरह से इस देश की जनता कमा रही है, क्या संघर्ष है आपके, तो आपको सुविधा मिल जाती. రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలలో జరగబోయేటటువంటి విషయాల్ని గురించి మోడీ గారు ప్రణాళికలు చెబుతూ ఉంటారు. కానీ ఈ వేళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఎప్పుడు వినియోగించుకోరు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని వారు ఎప్పుడూ చేయలేదు. ये आपके सामने चुनाव के समय आते हैं और सिर्फ धर्म की बात करते हैं, सिर्फ आप में फूट फैलाने की बात करते हैं ताकि आप एक दूसरे से अलग हो जाएं. వీరు ఎన్నికల సమయంలో మీ మధ్యకు వస్తారు, కేవలం ధర్మానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ మాటలను మాట్లాడడం ద్వారా మనలో విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనమందరం విడిపోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తారు. सच्चाई ये है कि इनकी राजनीति की शुरुआत भी यही है और अंत भी यही है, और कुछ है नहीं इनकी राजनीति में. వీరి యొక్క వాస్తవం ఏమిటంటే వీరి యొక్క ప్రారంభం కూడా ఇక్కడే ఉంటుంది, వారి యొక్క ముగింపు కూడా అక్కడే ఉంటుంది. అంతకు మించి వారికి చెప్పడానికి ఇంకా వారి వద్ద ఏమాత్రం విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్టు లేదు. इनकी पूरी विचारधारा यही है कि किसी भी हालत में सत्ता अपने हाथों में रखनी है और सत्ता जनता के जज्बातों के आधार पर लेनी है. స్నేహితులారా, వీరిది ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వీరు ముందుకు సాగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలి, అధికారులుగా తామే ఉండాలి, అధికారం అంతా తామే అనుభవించాలి అనేటటువంటి. आपके बीच आके झूठ बोलते हैं, कहते हैं कि कांग्रेस पार्टी धर्म के विरोधी है, कहते हैं कि हम आपकी सारी संपत्ति ले लेंगे और किसी एक कौम को दे देंगे. స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద వేరే వారికి ఇస్తాము అనేటటువంటి ఒక మాటను వారు చెప్తూ ఉన్నారు. हमारे हिंदू धर्म की सारी सीख, सारे भगवान, सारे संत, सारे महात्मा, सारे गुरुओं ने यही सिखाया कि सत्य के पथ पर चलो. మన హైందవ ధర్మంలో మన గురువులు గాని, మన ధర్మం గాని, మన ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. और सत्य और अहिंसा के पथ पर चल के महात्मा गांधी जैसी महान शख्सियत ने हमें आजादी दी और कांग्रेस पार्टी की नींव डाली. స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో అదే పంథాలో సాగి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని यही हमारा धर्म है. महात्मा गांधी जी शहीद हुए इस देश के लिए, उनके मुंह से क्या निकला जब गोली मारी उनको? हे राम निकला, हे राम, हे राम. స్నేహితులారా,
మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చిందేమిటి? హే రామ్, హే రామ్, హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. उनके खून ने इस धरती को सींचा, उनके खून ने हमें आजादी दी. వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది. ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. उनका सारा आंदोलन हिंदू धर्म की सीख पर आधारित था और ऐसा कोई धर्म नहीं है हमारे देश में जो आपको ये नहीं सिखाता कि आप सच्चाई को पर आप अपने सच्चे अनुभव पर और सत्य के पथ पर चलो. స్నేహితులారా, భారతదేశంలో ఉండేటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోందే తప్ప సిద్ధాంతాన్ని అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. धर्म के नाम पर भाई भाई बहन बहन को बांटना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. धर्म के नाम पर लोगों को गुमराह करके उनसे सत्ता उनसे शक्ति लेना पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాలు సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. धर्म के नाम पर लोकतंत्र को कमजोर करना, जनता को कमजोर करना और ये कहना कि हम संविधान को बदल डालेंगे पाप है. స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ये संविधान हमारे पूर्वजों के संघर्ष उनके खून से लिखा गया है. స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మొదటి తరాలు మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ये संविधान मोदी जी ने नहीं लिखा, ये संविधान इस देश की जनता ने लिखा है. ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు రాయలేదు. ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలైనటువంటి మనం రాసుకున్నాం. आपके पूर्वज लड़े इस संविधान को बनाने के लिए, जिससे आपको अधिकार मिलता है, जिससे आपको आरक्षण मिलता है. మన పూర్వీకులు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు తమ శ్రమ పడ్డారు, తమ రక్తాన్ని చెమటను ధారపోశారు. దానివల్లనే ఈ రోజు మనం రిజర్వేషన్లని అనుభవించగలుగుతున్నాం. ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి అంత లబ్ధిని మనం పొందగలుగుతున్నాం. और मोदी जी की सहमति से भाजपा के प्रत्याशी देश भर में जाके कह रहे हैं कि 400 सीट दो, हम संविधान को बदल डालेंगे. నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతా తిరుగుతూ ఒకే మాట చెబుతున్నారు, నాకు 400 సీట్లు ఇవ్వండి, నేను భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాను అంటున్నారు. मैं इनसे कहना चाहती हूँ, सावधान रहो. इस देश की 140 करोड़ जनता है. ये संविधान इस जनता का है. ये जनता जान दे देगी, तुम्हें हमसे संविधान को बदलने नहीं देगी. స్నేహితులారా, అందుకే నేను మీ అందరికీ చెబుతున్నాను, ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోవాంఛ, వాళ్ళందరి యొక్క జీవన ఆధారం ఈ దేశపు గమనం ఈ రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మార్చనివ్వమని దృఢంగా చెప్పాల్సిన అవసరం ఉంది. बहुत खेल लिया है हमारे जज्बातों के साथ, बहुत गुमराह कर लिया है जनता को, बहुत झूठ बोले हैं और बहुत हो गया है. अब స్నేహితులారా, ఇప్పటి వరకు ఎంత చేయాలో అంత చేశారు. ఇంతవరకు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్ని అబద్ధాలు చెప్పారు. ఇంతవరకు ప్రజల్లో ఎలాంటి స్పర్ధలు నెలకొల్పాలో అన్ని స్పర్ధల్ని కూడా వారు నెలకొల్పటం జరిగింది. जनता अब बर्दाश्त नहीं करेगी. ప్రజలు మీతో ఇక సహకరించే అవకాశం ఎంత మాత్రమూ లేదు. मंच पे आते हो चुनाव के समय, मोदी जी आएंगे, अमित शाह जी आएंगे, इनके तमाम नेता आएंगे, मुख्यमंत्री आएंगे, मंत्री आएंगे,
तो मैं आपसे कहती हूँ मेरे भाइयों और बहनों, उनसे पूछो क्या किया है हमारे लिए 10 सालों में। స్నేహితులారా, ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, వారి మంత్రులు, వారు ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా వేదిక మీదకి వచ్చి ఓట్లని అడుగుతుంటారు. అప్పుడు మీరు వారిని అడగండి, ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారు అని. आपका प्रदेश इतना सक्षम है, हर जगह से यहाँ पूंजी आती है। आपने इस प्रदेश को मेहनत से बनाया, अपने खून पसीने से बनाया। ये आईटी इंडस्ट्री यहाँ हैदराबाद की, तमाम जो ये देश है यहाँ के किसानों ने बनाया, यहाँ के टेक्नोलॉजी में आपने इसको संपन्न बनाया। ये आपने किया ये काम। స్నేహితులారా, మీ ప్రాంతం చాలా సుభిక్షమైనటువంటిది. ఈ ప్రాంతం సుభిక్షం కావడానికి మీరంతా ఎంతో శ్రమించారు. మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యాలయాలు కానీ, మీ ప్రాంతంలో ఉండేటటువంటి ఇతర విద్యా సంస్థలు కానీ, ఇవన్నీ కూడా మీరందరూ మీ స్వయం కృషితో మీరంతా కష్టపడి సంపాదించుకున్నది, మీరంతా కష్టపడి నిర్మించుకున్న ప్రాంతం మీ ప్రాంతం. इन भाजपा के नेताओं से कह दो, हम जागरूक हैं, हम तेलंगाना की जनता है। आपने बहुत फुसलाया, बहुत गुमराह किया। हम अब जवाब चाहते हैं, हम सच्ची राजनीति चाहते हैं, हम आपकी नफरत नहीं चाहते। స్నేహితులారా, ఇప్పుడు వారు వచ్చినప్పుడు చెప్పండి, ఇది తెలంగాణ ప్రాంతం, చైతన్యవంతమైనటువంటి ప్రాంతం. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని అబద్ధాలు చెప్పాలో అంత అబద్ధాలు చెప్పారు, ఎంత మమ్మల్ని మోసగించాలో అంత మోసగించారు. కాబట్టి ఇక మేము మోసపోవడానికి గాని అబద్ధాలు వినడానికి గాని సిద్ధంగా లేము. మీరు మా కోసం ఏం చేశారో చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని ప్రశ్నించండి. इनको संदेश दो यहाँ से कि आप जानते हैं, आप समझते हैं कि इस नफरत से सिर्फ और सिर्फ जनता का नुकसान होता है। స్నేహితులారా, ఇక్కడి నుండి మీరు వారికి ఒక సంకేతాన్ని ఇవ్వండి. ఏ నఫరత్ అంటే విద్వేషం ఏదైతే ఉందో, ద్వేషం ఏదైతే ఉందో, అది పెంపొందించడం ద్వారా మనుషుల మధ్య దూరం పెరుగుతుంది కానీ దానివల్ల ప్రయోజనం ఏది ఉండదు అనేటటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వవలసిందిగా మీ అందరినీ ఈ వేదిక మీద నుండి కోరుతున్నాను. आपके समाज में फूट फैलेगी तो किसी नेता का नुकसान होगा। మీ ప్రాంతంలో ఏదైనా ఒక విద్వేషం గనక రగిలినట్టయితే, ఏదైనా ఒక గొడవ గనక జరిగినట్టయితే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి నేతకు ఏమైనా అవుతుందా నష్టం అని అడుగుతున్నాను. जब जब दंगे हुए हैं इस देश में, बताइए कौन से नेता का नुकसान हुआ है। ఈ దేశంలో అప్పుడప్పుడు అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ జరిగేటటువంటి ఘర్షణల ద్వారా ఏ నేతకైనా నష్టం జరిగిందా, ఒక్కరి పేరైనా చెప్పండి అని మిమ్మల్ని అడుగుతున్నాను. जब प्रदेश में पूंजीवादी बंद हो जाएगी क्योंकि अराजकता फैलेगी, तब స్నేహితులారా, किस नेता का नुकसान होगा? आपका नुकसान होगा, जनता का नुकसान होगा। స్నేహితులారా, ఈ ప్రాంతంలో గనక విద్వేషాలు రగిలినట్టయితే, విద్వేషాలు పెచ్చరిల్లినట్టయితే ఇక్కడ ఉండేటటువంటి వనరులన్నీ కూడా తమంతట తాముగా వెనక్కి వెళ్ళిపోతాయి. తద్వారా నష్టం మీకు జరుగుతుంది. ప్రజలుగా మీరే ఆ నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. आज इनकी सच्चाई पूरे देश के सामने खुल गई है। ఈ రోజు వారి వాస్తవం, వారి సత్యం ఏమిటో ఈ ప్రపంచం ముందు, దేశం ముందు బహిర్గతమైంది. भ्रष्टाचार की बातें करते थे, काला धन वापस लाएंगे दुनिया से। सबसे बड़ी भ्रष्टाचार की स्कीम इन्होंने निकाली, स्कीम बनाई इलेक्टोरल बॉन्ड्स की। స్నేహితులారా, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం, అవినీతిని అంతం చేస్తామనేటటువంటి మాటని వారు ఆరంభంలో చెప్పేవారు. కానీ నిజమైనటువంటి నల్లధనం అంతా కూడా వారి దగ్గరే ఉంది. నిజమైనటువంటి అవినీతి అంతా కూడా అక్కడే ప్రారంభం అవుతుంది. विकास की बात की, सिर्फ बड़े खरबपतियों का विकास हुआ। यहाँ पूरे देश भर में बेरोजगारी फैली, महंगाई बढ़ी, किसान खेती कर नहीं पाया, कमा नहीं पाया। స్నేహితులారా, వికాస్ అంటే ఉన్నతి మాటను ఎప్పుడు చెబుతూ ఉంటారు. కానీ ఉన్నతి జరిగింది ఈ దేశంలో కాదు, కొంతమంది కోటీశ్వర్లు అయినటువంటి వాళ్లకు మాత్రమే ఆ వికాస జరిగింది. దేశంలో నిరుద్యోగం పెరిగింది, ఆకలి పెరిగింది. ఇవి మాత్రమే ఈ దేశంలో పెరిగాయి తప్ప ఎలాంటి వికాసం జరగలేదు. महिलाओं की सुरक्षा की बात की, और जहां जहां महिलाओं पर अत्याचार हुआ, इन्होंने अत्याचारियों की तरह के पक्ष में बात की, उनकी रक्षा की और महिला को मदद नहीं किया। స్నేహితులారా, అత్యాచారాలను నిరోధించేటటువంటి విషయం వారు గొప్పగా మాట్లాడారు. కానీ భారతదేశంలో జరిగినటువంటి మహిళల మీద అత్యాచారాలను చూసినప్పుడు అత్యాచార
బాధితుల పక్షాన నిలబడవలసినటువంటి వారు ఎవరైతే అత్యాచారం చేశారో వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళ మద్దతుగా నిలబడి బాధితుల్ని ఎప్పుడు ఎక్కడ ఓదార్చలేదు, వాళ్ళకి సహకారాన్ని కూడా అందించలేదన్న విషయాన్ని प्रधानमंत्री का पद इस देश में सबसे बड़ा पद है। స్నేహితులారా, ఈ ప్రాంతంలో అన్నిటికంటే మేడం సునానే सबसे बड़ा पद है, సబ్సే బడా पद है, बिगेस्ट पोजीशन। ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి, అత్యున్నతమైనటువంటి స్థానం ఏదైతే ఉందో అది ప్రధానమంత్రి యొక్క స్థానం. जब देश के प्रधानमंत्री 10 सालों के राज के बाद आपके सामने इतनी हिम्मत नहीं कर सकते कि आपको बताएं कि 10 सालों में क्या किया, जब देश के प्रधानमंत्री ऐसे मंचों पर आकर रोते हैं और अपनी मुसीबतें गिनाते हैं कि किसने कितनी गालियां दी, कि कौन क्या कह रहा है, जब देश के प्रधानमंत्री आपको ऐसे ऐसे फिजूल के झूठ बोलते हैं कि कोई राजनीतिक दल आपकी भैंस चुराएगा या अपने गहने चुराएगा, तब आप जानते हैं कि ये प्रधानमंत्री दुर्बल है, ये प्रधानमंत्री कायर है, इसने हमारे लिए कुछ किया नहीं, इसीलिए हमें ये सब बातें बता रहा है। స్నేహితులారా, ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏమిటంటే ప్రధానమంత్రి పదవి. ఆ ప్రధానమంత్రి ఈ 10 సంవత్సరాల కాలంలో తాను ఏం చేశానో వేదిక మీద నిలబడి ఎప్పుడూ చెప్పలేదు. ఆయన ఎప్పుడు వేదిక మీద నిలబడ్డా ఆయన కష్టాలే చెప్పుకున్నారు. నేనొక్కడనే సాధిస్తున్నాను అనేటటువంటి మాటను చెప్పుకున్నారే తప్ప ఈ దేశానికి ఏం చేశారో ఆయన ఎక్కడా చెప్పలేదు. అవసరమైతే ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు, ఆయన ఏడ్చారు తప్ప ఈ దేశానికి ఏమి చేశారో ఆయన ఎప్పుడూ చెప్పలేదన్న విషయం మనం గమనించాలి. सुबह से शाम तक सिर्फ कांग्रेस पार्टी के घोषणा पत्र की बात करते हैं और वो भी सारी झूठी बातें, एक सच नहीं बोला है हमारे न्याय पत्र के बारे में। స్నేహితులారా, ఎన్నికల సందర్భంగా మనం విడుదల చేసినటువంటి మన మేనిఫెస్టో ఏదవుతుందో దానికి సంబంధించినటువంటి ఉదయం నుండి సాయంత్రం దాకా దాని ప్రస్తావనే తీసుకొస్తారు కానీ వారేం చేశారో ఎప్పుడూ చెప్పరు. మనం తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి దాంట్లో కూడా పరిపూర్ణమైనటువంటి నిజాన్ని చెప్పకుండా కేవలం అబద్ధాలని మాత్రమే చెప్తూ ఉంటారు. मैं उनसे पूछना चाहती हूँ, उनके घोषणा पत्र में क्या लिखा है? నేను వారిని అడగాలనుకుంటున్నాను, మీరు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో ఏముందో చెప్పండి. मैं बताती हूँ, నేను చెబుతాను వినండి. जितनी भी स्कीमें कांग्रेस ने शुरू की उनका नाम बदल के मोदी जी की फोटो चिपका के आपके सामने डाल दिया होगा। ఎన్ని పథకాలైతే ఏవైతే మనం ప్రవేశపెట్టామో వాటి స్థానంలో నరేంద్ర మోడీ తన ఫోటోని చిత్రీకరించి ఇదిగో ఇదొక కొత్త పథకం అని మీ ముందు ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని చేశారు. जितने बड़े प्रोजेक्ट कांग्रेस ने शुरू किए जो 10 सालों में पूरे हो गए, उन पे अपनी फोटो चिपका के अपना नाम बदल के आपको बताया होगा। గతంలో మనం ప్రారంభించినటువంటి పథకాలు పరిపూర్ణమైనటువంటి వాటి మీద తన ఫోటోని వేసుకొని ఇదిగో ఇవన్నీ కూడా నేను చేశాను అని బహుశా మీకు చూపిస్తూ ఉండవచ్చు. हमारे न्याय पत्र के बारे में बोलते हैं सुबह से शाम तक, लेकिन उसको पढ़ने से डरते हैं। మిత్రులారా, మన యొక్క మేనిఫెస్టోని గురించి మనం పంపించినటువంటి ప్రజల్లో ఇచ్చినటువంటి నిబంధనావళిని గురించి వారు మాట్లాడుతూ ఉంటారు తప్ప దాన్ని చదివేటటువంటి సాహసం, ధైర్యం వారు ఎప్పుడూ చెయ్యరు. क्योंकि हमारा न्याय पत्र आपकी सारी संपत्ति वापस आपके जेब में डालने का काम करता है। మనం ఇచ్చినటువంటి నిబంధనావళిలో, మనం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీ సంపద ఏదైతే ఉందో ఆ సంపద సర్వస్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ మీ సొంత ఇంట్లో, మీ సొంత పాకెట్లో వేసేటటువంటి ప్రయత్నం చేసే దిశగా మా నిబంధనావళి, మా ఎన్నికల మేనిఫెస్టో ఉంది. हमारे न्याय पत्र में वो सारी चीजें हैं जो इनको करनी चाहिए थी 10 सालों से, लेकिन इन्होंने की नहीं। మనం ఇచ్చినటువంటి న్యాయపత్రాలు ఏవైతే ఉన్నాయో అందులో ఉండేటటువంటివన్నీ కూడా వీరు చేసి ఉండవలసింది, కానీ వారు ఎప్పుడు దాన్ని చేసేటటువంటి సాహసాన్ని చెయ్యలేదు, దాన్ని ఎప్పుడు చెయ్యలేదు. किसानों के लिए एमएसपी को कानून बनाएंगे, आपको एमएसपी कानूनी तौर पे मिलेगा। స్నేహితులారా, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్ట పరిధిలోకి తీసుకురావడం జరుగుతుంది. తద్వారా కనీస మద్దతు ధర అనేది మీకు సంప్రదించేటటువంటి ఒక చట్టబద్ధత అవుతుంది.
खेती के सारे सामानों से जीएसटी हटाई जाएगी। వ్యవసాయ ఆధారితమైనటువంటి అన్ని పంటల మీద జిఎస్టిని పరిపూర్ణంగా తొలగించడం జరుగుతుంది. आपकी कर्ज माफी के लिए एक स्थायी आयोग बनेगा। మీ రుణాలు మాఫీ చేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను మేము రూపొందిస్తూ ఉన్నాము. जैसे मनरेगा आपको 100 दिन के रोजगार का अधिकार देता है, उस तरह से शहरों में भी हम 100 दिन के रोजगार का अधिकार आपको देंगे। ఏ రకంగానైతే మన్రేగా గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని గ్యారెంటీని ఇస్తుందో అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా 100 రోజుల పని గ్యారెంటీని మేము ఇవ్వబోతున్నాము. श्रमिकों के लिए न्यूनतम मजदूरी 400 रुपए प्रतिदिन की करेंगे। శ్రామికుల కోసం 400 రూపాయలు ప్రతిరోజు కనీసం ఇవ్వాల్సిందిగా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తాం. मेरी बहनों के लिए गरीब परिवार में सबसे बड़ी महिला के खाते में 8,500 रुपए हर महीने 1 लाख रुपए सालाना हम डलवाएंगे। ఇంట్లో జాబితాని రూపొందించిన తర్వాత ఆ ఇంట్లో ఉండేటటువంటి ఆ కుటుంబ పెద్ద మహిళ ఎవరైతే ఉంటారో ఆ మహిళ బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి 1,00,000 రూపాయలను మేము వేయటం జరుగుతుంది. जो 30 लाख सरकारी पद खाली है उनको भरेंगे। जो सरकारी रोजगार खाली है 30 लाख उनको भरेंगे। सरकार नहीं समझा मैडम मैं इंग्लिश में बोलूं? కేంద్రంలో ఖాళీగా ఉన్నటువంటి 30 లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిపూర్ణంగా భర్తీ చేస్తాం. గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయవలసింది. युवाओं के लिए 5,000 करोड़ का फंड बनेगा ताकि अगर आप अपना बिजनेस स्टार्ट करना चाहते हैं या एक छोटा कारोबार बनाना चाहते हैं आपको सुविधा मिलेगी। మీరు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నప్పుడు మీకు పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం మీకు అందజేస్తుంది. जो स्नातक पास युवा हैं उनके लिए पहली नौकरी पक्की सालाना 1 लाख रुपए की आमदनी हम गारंटी देते हैं। స్నేహితులారా, ఎవరైతే డిగ్రీ పూర్తి చేస్తారో పహలీ నౌకరీ పక్కి మొదటి ఉద్యోగం పక్కా అనేటటువంటి పథకంలో భాగంగా వారికి సంవత్సర కాలం పాటు ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. అందులో తక్కువలో తక్కువ 1,00,000 రూపాయలు అతను సంపాదించుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. ये हमारी गारंटी है। इस चुनाव में आपने खुद अपने प्रदेश में देखा है कि जब हमारी सरकार आई तो आते ही आपकी गारंटी को पूरी करने का काम किया। స్నేహితులారా, మేము ఏదైతే గ్యారెంటీ ఇస్తామో దాన్ని పక్కా పరిపూర్ణం చేస్తామనే విషయం మీకు తెలుసు. ఎలా అంటే మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని పరిపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. आपने आरआरआर पिक्चर देखी? చూసారా? आपने आरआरआर पिक्चर देखी? మీరు అలాల పిక్చర్ చూసారా? చూసిన వాళ్ళు చెయ్యొద్దండి. पूरी दुनिया में मशहूर हुई। మొత్తం ప్రపంచం అంతా కూడా చాలా ఫెమిలియర్ పిక్చర్, చాలా ఫేమస్ సినిమా అది. तो मोदी जी और उनके मंत्रियों को नाटू नाटू करने दो। మోడీ గారిని వారి మంత్రులందరినీ కూడా ఆ సినిమాలో లానే చేసుకోండి. आपके पास रेवंत रेड्डी जी है आरआर और राहुल है आरआरआर है। साथ में आपको एक ऐसी देश में सरकार देंगे जो आपके लिए दिन रात काम करेगी और दुनिया में आपको मशहूर बनाएगी, देश को सम्मान दिलवाएगी। స్నేహితులారా, మీ దగ్గర ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉంది. వారి సారథ్యంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తోంది అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నాను. आपने बड़ी ध्यान से मेरी बातें सुनी, उसके लिए बहुत बहुत धन्यवाद। मेरी बातों को याद रखना। जब पोलिंग के दिन वोट डालने जाओगे तो हमारे प्रत्याशी को जिताकर इस देश में सही राजनीति को वापस लाइए। धन्यवाद। जय हिंद। నా మాటలు ఇంతవరకు విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పోలింగ్ రోజున జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు విడి భూమిన బానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి
ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గట్టి